అంటే ఒక్కొక్కరు రాశారు. ఈనాడు 6 గంటలకు రాసింది. ఓకే, ఎనీవే ఇది ఒకటి. ఓకే, జగన్ వస్తే జనం వస్తారు, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు అనేది ఒకటి. ఇప్పుడు మొత్తం విశాఖ నుంచి గుంటూరు వరకు కూడా యాత్రలు మొదలు రాబోతున్నారు. ఒక సంఘీభావం అనేది కనిపిస్తుంది. ఇది జగన్ వల్ల, అదే నేపథ్యంలో అంబటి రాంబాబు లేదంటే ఆ సామాజిక వర్గం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఏమన్నా చూడాలి. ఏం లేదండి, కాపులంతా పెద్దగా చైతన్యవంతులైపోయి దీన్ని చర్చించుకుంటున్నారని నాకు అనిపించట్లేదు. మీకు కమ్మ సామాజిక వర్గంలో ఉన్న చైతన్యం, రెడ్డి సామాజిక వర్గంలో చైతన్యం, కాపు సామాజిక వర్గంలో అలాగ ఐక్యంగా లేరు. మీ కమ్మ సామాజిక వర్గంలో వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వసంత కృష్ణ ప్రసాద్ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయల దాకా అటు కూర్చున్నారు. వల్లభనేని వంశీని, కొడాలి నానిని బాయ్కాట్ చేసి పక్కన కూర్చోబెట్టారు. చూసాం కదా ప్రత్యక్షంగా. అంత స్ట్రాంగ్ గా ఉన్నారు అక్కడ. రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ డిజోన్ జగన్నే. కాపు సామాజిక వర్గం 2 వర్గాలై చీలి కొట్టుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమర్థించే కాపు సామాజిక వర్గం వంగవీటి రంగాన్ని సమర్థించట్లేదు. ఇప్పుడు వంగవీటి రంగా జయంతికి గాని వర్ధంతికి గాని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎప్పుడన్నా చూసామా? ఒకప్పుడు అసలు కాపు చైతన్యం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఆరంభమైంది వంగవీటి రంగా వల్ల. వంగవీటి రంగా కుటుంబానికి ఇప్పుడు ఉన్న ఆదరణ ఏంటి? ఇప్పటికి కూడా కాపు సామాజిక వర్గంలో బలమైన ఆదరణ. కానీ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారేమో అన్నటువంటిది. అదే సందర్భంలో వంగవీటి రంగాకి వర్ధంతి, జయంతులు ఇట్లాంటి వాటిలో ప్రభుత్వం తరపున అధికారికంగా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? లేదా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇల్లు నివాళులు అర్పించాడా? ఎప్పుడైనా చూసారా మీరు? అంటే రంగాతరం అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకూల కాపులు 90%, ఓ 10% ఏంటంటే పవన్ కళ్యాణ్ తమని గుర్తించట్లేదు అని ఫీల్ అవుతున్న కాపులు. పవన్ కళ్యాణ్ తమను గుర్తించట్లేదు, తమకు పదవులు ఇప్పించట్లేదు అని ఫీల్ అవుతా, కాపులకి సరిగ్గా న్యాయం జరగట్లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అని ఫీల్ అవుతున్నా, అయినా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేకపోతున్నారంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప వాళ్ళందరూ సంఘటితం అయ్యారని నేను అనుకోవట్లేదు.